చలేస్తుంది. అడ్డమైన గడ్డి తిని తెచ్చావుగా చీరలు, ఆ పక్కనే ఉన్నాయి, కప్పుకో. ఏ ఎదో పనులు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధిలాగా చేశాను, ఆ మాత్రానికి ఇంత చచ్చేవేలా? ఈ సెల్లో తలుపులు బిగించి బయట పడేసి చంపాలా? తలుపులేమో మూసులేమో తెరిసే ఉన్నాయి. ఆకలి వేస్తుంది. 3 రోజుల నుంచి మాడి సస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలేడుతున్నా. కుక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా. లోపలికి వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటే నేను వద్దన్నానా? పప్పు చారా? అట్లా మింగటమే గాని అవతల పెళ్ళని తినదో లేదో అన్న ఇచ్చారు అక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికేవారు ముట్టారు. అసలు నేనంత పాపాతురాలు కాదు, మూడు పత్తు పడేసి మెక్కడానికి. నేను పెద్దవెత్తనే, నాకు పత్తు పత్తుంది. బంగారం, నువ్వు తినలేదంటే నిన్న అన్యాయంగా కొట్టాను, పాపిస్తుందని ఆ చేతులు ఆడిపోను. పోలాగా కొడితే కొట్టా, బుద్ధి వచ్చిందిగా, లేకపోతే ఈ జన్మలో వచ్చిందా? అంటే 4 రోజుల అంతవరకు బ్రతుకుంటారంటావా? ఏం మాట్లాడేవి? నేనంత పాపాత్మరాల్ని కాదు, ఎంతో పుణ్యం చేసుకోబట్టి మిమ్మల్ని పొందాను. ఈ ఆలోచనని మానేసి మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి. ఏమిటి? రాధ బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామా? ఏమని? అల్లుడు గారు చచ్చిపోయారు. అమ్మా రాధ. ఒక పూట జ్వరం వచ్చిందట, 2వ పూట కళ్ళు మూసారు. తమ్ముడు, ఈ విషయం మీ బావగారికి తెలియదు. నీకు అసలే గుండె బలహీనంగా ఉంది. డాక్టర్ కూడా చాలా ప్రమాదం అని చెప్పాడు. వస్తున్నా. ఏమిటి టెలిగ్రామ్ అంటున్నాడు? ఏం లేదండి, అమ్మాయికి ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉందట, మిమ్మల్ని చూడాలని దగ్గర పెట్టుకుందట. అమ్మాయి ఒంట్లో నలతగా ఉందా? నలత ఏమండి, ఏమండి, మీరు లావకండి, నా మాట వినండి, పడుకోండి. బావగారు, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. వెళ్ళరా రాజు, వెళ్ళి వెంటనే తీసుకురా. ఇక అత్తవారింటికి పంపను, ఇద్దరు ఇక్కడే ఉంటారు, ఎప్పటికీ నాతోనే ఉంటారు. అమ్మాయి గారిని ఎంత అన్యాయం చేశాడో మా భగవంతుడు. ఈడెట్టా ఉన్నాడు? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు, జ్వరం కాస్త తగ్గింది. కానీ అవ్వ, నీ కాళ్ళు అట్టుకుంటా, ఈ కబురు మానుకు చెప్పకు, చెబితే పిచ్చాడైపోతాడు. పిచ్చిదాన్ని తెలవకుండా పోద్దా? అబ్బా, ఇంకా పత్యమన్నా పెట్టలే, మనిషి బాగా కోలుకున్నాకైతే తట్టుకుంటాడు. ఏంటో అంతా భగవంతుడి లీల. మామా, యాడకు మామా? రేవుకే. ఏంటి మామ, ఇంకా పత్యమన్నా తెల్లే, ఇప్పుడు రేవుకి వెళ్ళకపోతే 4 రోజులు అయిపోతుందండి. చాలేవే, తెల్లారితే సంవత్సరాలు తెలుసా? అయితే అమ్మాయి గారు వచ్చేది ఇయ్యాలే. మామ వస్తే వెళ్ళే మామ, అంతగా అయితే అమ్మాయి గారిని ఇంటికి వెళ్ళి చూడొచ్చు, రేవుకి వెళ్ళకు మామ. బాలేదానిగా, ఇప్పుడు నాకేమన్నా కాలిరిగిందా చెయ్యిరిగిందా? అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? ఒరే గోపి, నీ పడవే రాకపోతే గోదావరే మమ్మల్ని దాటినివదరా అన్నారు. మరి వెళ్ళకపోతేట? వద్దు మామ, వద్దు మామ, వెళ్ళొద్దు. ఏంటో తినిపించి వదులు వదులు.
ఈ పువ్వు ఎందుకు? ఎందుకంటే అమ్మాయి గారికి. ఇంకెందుకులే మామ, అమ్మాయి గారికి పువ్వు. ఎందుకొద్దని? ఎందుకొద్దని అంట? అబ్బే ఏం లేదు, ఇప్పుడు ఇట్లాంటి పూలు ఎట్టుకుంటారా అని. ఎప్పుడైనా సరే అమ్మాయి గారికి బంతి పువ్వు అంటే ప్రాణం. బంతి పువ్వే. పిల్ల వీడు రేవుకి వెళ్తున్నాడా? అవ్వా అమ్మాయి గారు ఏంటి అంటే ఏంటి ఘోరం? పసుపు కుంకుమతో బంగారు బొమ్మలు పచ్చగా వెళ్ళారు. ఇంతగా తిరిగి రావాలా? ఇది చూడడానికి నేను బతికుంటాను అమ్మాయి గారు. మా నాన్న చిరిత చేసింది ఎవరు? దేవుడు. యాడున్నాడా దేవుడు? ఎట్టమ్మని చొప్పిందా దేవుడికి? మంచోళ్ళని ఇట్ట ముంచడానికి ఎట్టమ్మని చొప్పిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవగట్టు. నావే కాదు, అమ్మాయి గారిని ఎవరు తగ్గించలేదు. ఆ గోదావరి కూడా ఒప్పుకోదు. బాబు హ్యాపీగా అమ్మా రాధా, రాధా, రాధా వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా? ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చినట్టేది? అమ్మాయి వస్తుంది, మీరు వెళ్ళి కదలకుండా పడుకోండి. పదండి. పడుకుంటా లేదే, అమ్మాయిని చూడండి, ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా, ఏమండి? ఇక మనం అన్నాపలేదు. ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నేను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నేను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంటుంది. ఏమ్మా ఉంటావు కదా? అమ్మా మరేం భయం లేదమ్మా. ఇంజెక్షన్ ఇచ్చాను, తెల్లవారిసరికి తెలివస్తుంది. కానీ ఏమి డాక్టర్,
పిడుగులాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయారు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది. ఇక్కడ అదే రాదా? ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా. బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. గోపి, ఏంట్రా నీ పిచ్చి? లే, కాస్త కూర్చుంది కానీ అబ్బాయి గారు అంత మంచోరే. ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టాలు? పెళ్ళి 2 నెలలన్నా కాలేదు, ఇంతలోనే భర్త పోయి. పిచ్చాడా, ప్రపంచంలో పోనోళ్ళు ఎవరు? అట్టగని ఇంత అయినా పోని ఆ ఎవడు నిన్ను ఎందుకు తీసుకుపోరాదు? అమ్మాయి గారి భర్త దొరికాడా? ఒరే గోపి, నా బాబు పడు ఇటు చూడు. నేను ఒక మాట చెప్తానంట. ఈ సావు బతుకు వీటి రహస్యం ఏంటో నీకు తెలుసా? అసలు ఈ ప్రపంచంలో సావు అనేదే లేదురా. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమేరా. మన ప్లాన్ ఎలా ఉందంటావు? బాగానే ఉంది కానీ మనం ఇంత ఉన్నవాళ్ళం కదా. మా అమ్మాయి విధవరాలైంది, దానికి భరణం పెట్టండి అని అడిగితే బాగుంటుందంటారా? అక్కాయ్, నీకు అసలు లా తెలియదు. అవునరా, మనకు ఉండటం లేకపోవటం కాదు ప్రశ్న, అది లాగా అనవసరం. అసలు మన శాస్త్ర ప్రకారం భర్త ఆస్తంతా భార్యకు చెందాలంటావా లేదా? చందాలి. అందుకని ముందు మర్యాదగా అడుగుదాం, మన అమ్మాయికి రావాల్సిన ఆస్తి ఇమ్మని. వాళ్ళు ఎలాగో లేదంటారు. దవాబయ ఇది మొత్తం ఆస్తికే లేదే, చెంబుతా తెలకు. సరేలేరా. ఎందుకైనా మంచిది ఎట్టుపోయి ఎట్టు వస్తుందో ఎవరైనా బియ్యలు అడుగు. బిఏబిఎల్ ఏం కర్మే, ఎంఏబిఎల్ పెడతాను. ఆ మాత్రం నాకు తెలియదు. ఖర్చు డబ్బులు పడి నాన్న. బాబాయ్, అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు, మీరు చదువుకున్నాడు అంతా తెలిసినోడు, మీరే ఇట్టగైతే ఎట్టా? ఏమండి, మీరైనా పోయడానికి వస్తారా? మీతో పాటు మమ్మల్ని పట్టుకోమంటారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. అమ్మాయి గారు, నేను మాట చెప్తాను వింటాను. ఏంట్రా చదువురాని ఎదవ, వీడు చెప్పేదేంటి అనుకోకండి. వింటారా? చెప్పు గోపి. అసలు నేనంతా కనుక్కున్నాను అమ్మాయి గారు. ఈ సావు పుటక బతుకు దీని గుట్టంతా కనుక్కున్నాను. ఒట్టమ్మాయి గారు, అసలు ఈ సావు అనేదంతా ఒట్టిది. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమే. అసలు మనిషి ఉండాడే అంటే ఈ దేహంలో ఉండే జీవుడు, ఆడు సావనే సావ, మనతోనే ఉంటాడు. మట్టి మట్టిలో, గాలి గాలిలో కలిసిపోతాడు. కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. అంతే అమ్మాయి గారు, అదే నిజం. ఏంటి అమ్మాయి గారు, నిజం కాదంటారా? చెప్పండి. అంతేరా. మరి ఇంకే, అన్నం తినండి. వద్దురా. పోనీ పళ్ళన్నా తినండి. ఓహో, అదంతా ఈలేదు. తినకపోతే నా మీద ఒట్టు, నేను ఏడనే పస్తులు పడి ఉండి పేడాలు వదిలేస్తా. గోపి, అమ్మాయి గారు తినండి. అమ్మాయి గారు, ఇక మీరు నిద్రపోండి.
నేను వెళ్ళి రేపు వస్తాను. నిద్ర రావడం లేదురా. అట్టాగే అనిపిస్తుంది అమ్మాయి గారు. మీరు వెళ్ళిన కొత్తలో నాకు అట్టాగే ఉండేది. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకోండి, నిద్ర అదే వస్తుంది.